సార్ ఈరోజు తమిళిసై గారు అసెంబ్లీలో మొదటి ప్రసంగాన్ని వినిపించారు. గతంలో కేసీఆర్ గారి సర్కార్ని అలాగే బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేసి విమర్శలు చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం, సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఫామ్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని కూడా అదే రకంగా టార్గెట్ చేసే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి తప్పులను ఎత్తి చూపే పరిస్థితి కనపడుతోందా? లేదంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఆవిడ సహాయ సహకారాలు అందిస్తారా అంటే ఏం చెప్తారు? కొత్త ప్రభుత్వం కొలువు తీరింది, కొత్త సభ ఏర్పాటైంది. గవర్నర్ తమిళిసై గారు సభను ఉద్దేశించి ప్రసంగించారు అసెంబ్లీ సెషన్స్. ఆ ప్రసంగాలు కూడా కాళోజీ కవితతో ప్రారంభించారు, దాశరథి కవితతో ముగించారు. ఏది సముద్ర గర్భంలో బడబానలాలు ఎంత మేరకు సద్దుమణుగుతాయో, నల్లని ఆకాశంలో భాస్కరులు మరి బయటకు వస్తారా చూడాలి ఈ 5 ఏళ్లలో. అంటే ఏంటంటే గవర్నర్కు ప్రభుత్వానికి మధ్య సంబంధాలు దేశం మొత్తంలో కూడా కొంత వివాదాస్పదం అవుతున్నాయి. కొంతమంది గవర్నర్లు అక్కడ ఉన్న ప్రభుత్వాలకి కొరకుడు పడకపోవటం, సత్సంబంధాలు లేకపోవటం. రాజ్ ప్రముఖ్ ఎలా ఉండాలి, ప్రభుత్వ అధినేత ఎలా ఉండాలి, వాళ్ళ మధ్య సత్సంబంధాలు. ఇప్పుడు ఏంటంటే జోడెద్దుల స్వారీ. ఇప్పుడు అటు దాపట ఎద్దు ఇటు వెలపట ఎద్దు రెండు కూడా కలిసే నడపాలి. బండి నడిపితేనే ఆ బండి సరిగ్గా వెళుద్దు, కానీ అది అటు లాగి ఇది ఇటు లాగితే బండి కాస్త కుదేలైపోతుంది. అది కాదు కదా. ఇప్పుడు ఏంటంటే రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి మన రాజ్యాంగ నిర్మాతలు వీటన్నిటిని కూడా స్పష్టంగా ఇచ్చారు. ఇది మొదటి నుంచి నడుస్తోంది. ఇది గవర్నర్ కార్యాలయం, రాజ్భవన్, అది వివాదాస్పదం కావడం అనేది, అది అధికార పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి కేంద్రం కావడం అనేది గతంలో కొన్నిసార్లు చూసాం. ఎన్టీఆర్ టైంలో కూడా జరిగింది. అది ఆ సర్కారియా కమిషన్ సిఫార్సులు వీటన్నిటిని కూడా అదే నడిచింది. ఏంటి మనది ఫెడరల్ స్ట్రక్చర్. ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మిథ్య, రాష్ట్ర ప్రభుత్వాలే ప్రజలకి దగ్గరగా ఉండే, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో సహకారంతో నడుపుకుంటూ ఇచ్చేయాలి. అంతేగాని కేంద్రం గవర్నర్లని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వాలపైన పెత్తనం చేసే ధోరణి ఈ మధ్య ప్రబలింది. గత ప్రభుత్వం మీరు చెప్పారు, బీఆర్ఎస్ సర్కార్ సీఎం కేసీఆర్కిను తమిళిసైకి మధ్య వివాదాస్పదం కావటం, కొన్ని బిల్లులను ఆమె ఆమోదించకపోవడం, ఆ తర్వాత కొన్ని విషయాల్లో ఏదో వాడి కౌశిక్ రెడ్డిదే ఉంది, అది అతను పొలిటీషియన్ కాబట్టి తను ఆ నియామకానికి అడ్డుపడటం. అంటే ఒకటి ఆమె నిబంధనల మేరకు ఆమె యొక్క ప్రామాణికాలతో ఆమె పని చేయొచ్చు. అధికార పార్టీకి అది కంటగింపు కావచ్చు. లేదు, అధికార పార్టీని కావాలని ఇబ్బందికి గురి చేసే గవర్నర్లను కూడా చూసాం. కేరళలో లేటెస్ట్గా చూశారు. నిన్న మొన్న కేరళ గవర్నర్ మీదే దాడి జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ సీఎం విజయన్నే దాడి చేయించాడని కూడా ఆరిఫ్ ఆయన గవర్నర్ ఆరోపించాడు. విద్యార్థులు ఆయన వెహికల్ని ఏదో అడ్డుకున్నారు. ఇది ఇబ్బందికరం. ఇది కాదు మన రాజ్యాంగ నిర్మాతలు కోరుకుంది. ఇది వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ ఉండకూడదు. అది కాస్త నీకు ప్రత్యక్ష యుద్ధం కాకూడదన్నమాట. ప్రభుత్వాన్ని గౌరవించడం రాజ్భవన్ బాధ్యత, రాజ్భవన్ పట్ల విధేయంగా ఉండటం ప్రభుత్వం యొక్క కర్తవ్యం. అంతే తప్ప ఇప్పుడు ఈరోజు చక్కటి సన్నివేశం మనం అసెంబ్లీలో చూసాం. తమిళిసై గారు కవితలు చదువుతున్నప్పుడు కొంచెం తెలుగులో ఆమె అటు ఇటు అయినప్పుడు మన వాళ్ళంతా కూడా చక్కగా ఆమెకు సహకరించటం, తర్వాత ఆమె స్పష్టంగా కవితలు కాళోజీ దాశరథి పలికినప్పుడు వీళ్ళంతా కూడా హర్షాతిరేకాలు చప్పట్లు కొట్టడం, ఇది మంచి పరిణామం. ఎందుకంటే సత్సంబంధాలు ఇప్పుడు రాబోయే ప్రభుత్వం అయినా గవర్నర్తో ఈ సత్సంబంధాలని కొనసాగించుకోవాలి. గవర్నర్ గారు కూడా ఈ ప్రభుత్వానికి పూర్తి సహకారం ఇవ్వాలి. ఎందుకంటే ఇద్దరి మధ్య ఇది ఉండకూడదు, దానివల్ల రాష్ట్రం నష్టపోకూడదు, ప్రజలు నష్టపోకూడదు. ఆర్టీసీ ఇష్యూ ఏదో ఉద్యోగులకు సంబంధించిన దాంట్లో కూడా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఆమెదో బిల్లు ఆమోదం చేయకపోతే రాజ్భవన్నే ఆర్టీసీ కార్మికులు ముట్టడించే పరిస్థితి మనం చూసాం. అవును. అదేవిధంగా తమిళిసై గారు భద్రాచలం వెళ్తే, జిల్లాల పర్యటనకి వెళ్తే
బాసర ఎక్కడో హాస్టల్ గమనించడానికి వెళ్తే అక్కడ ఫుడ్ పాయిజనింగ్ అవి జరిగాయి గతంలో. పిల్లలంతా కూడా బాగా రోడ్ల మీదకి వచ్చి గోల్ చేశారు. అవును, బాసర అటు సైడ్. అవి పరిశీలించడానికి వెళ్తున్నప్పుడు అసలు కనీసం కలెక్టర్లు కూడా వెళ్ళి ఆమెకి వెల్కమ్ చెప్పలేదు. ప్రోటోకాల్ లేదు అసలు. చాలా చేదు గుర్తులు ఆమె ముందు ఉన్నాయి. గత ప్రభుత్వం ఆమె పట్ల అంత అవమానకరంగా ప్రవర్తించిన సంఘటనలు అనేకం ఉన్నాయన్నమాట. మన భద్రాచలం మునిగిపోయినప్పుడు వరదల పరిశీలనలో కూడా మనం అదే చూసాం. ఆ తర్వాత ఏదో టెంపుల్కి వెళ్ళినా కూడా ఆమె పట్ల మినిమం కర్టసీ వీళ్ళు చూపించలేదు. ఇప్పుడు గవర్నర్ పర్యటనకు వస్తే కలెక్టరు, ఎస్పీ వెళ్ళి కలవాలి కదా, ప్రోటోకాల్. దాన్నే వీళ్ళు ఆ సంప్రదాయమే పాటించలేదంటే ఎంత ఇర్రెస్పెక్ట్, ఎంత ఇర్రెస్పాన్సిబుల్. ఒక రకంగా రెక్లెస్ చేయటం అనేది అది ఎలా చూస్తాం మనం, అది మంచిది కాదు. ఓకే, గవర్నర్ పట్ల మీరు ఇలా ప్రవర్తించారంటే ప్రజల పట్ల ప్రవర్తించినట్టే. ఇప్పుడు ఈ జీవోలు, ఈ ఆర్డర్స్ ఇవన్నీ కూడా ఎవరి పేరు మీద వస్తాయి? గవర్నర్ పేరు మీదే వచ్చేది కదా. ఈ ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరు? గవర్నర్ గారు. ఎవరైతే నీతో ప్రమాణ స్వీకారం చేయించారో, ఈ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్పారో వాళ్ళనే అవమానించే స్థాయికి వెళ్ళకూడదు. నెక్స్ట్, నువ్వు ఏర్పరిచినటువంటి ప్రభుత్వాన్ని, నువ్వు నియమించినటువంటి ముఖ్యమంత్రిని అగౌరవపరిచేటట్టుగా ఈ వీళ్ళు కూడా ప్రవర్తించకూడదు. ఓకే, ఇక రాబోయే ప్రభుత్వం ఈ 5 ఏళ్ళైనా కూడా చక్కటి సమరస భావంతో రాజ్భవన్, మన ముఖ్యమంత్రి నివాసం మధ్య కానీ, లేదు గవర్నర్ ముఖ్యమంత్రి మధ్య కానీ, శాసనసభ గవర్నర్ మధ్య కానీ, ఇలాంటి పాత దుష్ట సంప్రదాయాలు మళ్ళా రిపీట్ కాకూడదని కోరుకుందాం. గవర్నర్ తమిళిసై రేపు జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు కలెక్టర్లు ఆమెకి వెల్కమ్ చెప్పాలా. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ దిశగా పాత ఆనవాయితీలను బ్రేక్ చేస్తారని ఆశిద్దాం. తమిళిసై గారు కూడా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి గ్యారంటీలు ఈరోజు ప్రసంగంలో చూసాం కదా, మై గవర్నమెంట్ అంటూ ఆమె ఏ విధంగా మాట్లాడారో. గత ప్రభుత్వంలో కంచెలు బద్దలు కొట్టారు, రాజరికం నుండి ప్రజాపాలన ప్రారంభమైంది. ఏంది ప్రగతి భవన్ ఆ ఫెన్స్ కూలగొట్టడం, తర్వాత ప్రజావాణి ప్రారంభించటం, ప్రతిరోజు ప్రజలు ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకునే ఈ ఆనవాయితీ ప్రారంభం కావటం, వీటన్నిటిని కూడా స్వాగతించారు. ఆ ధరణి పోర్టల్ రద్దు, నెక్స్ట్ ఏంటి భూమాత అనే ఒక పోర్టల్ రాబోతోంది. ఆ ధరణిలో చేసిన తప్పులు, పడ్డ ఇబ్బందులు రేపటి రాబోయే భూమాత పోర్టల్లో పడకుండా చూడాలి. అవును, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ గ్యారంటీలను కూడా అమలు చేసేటట్టు చూడాలి. 2 గ్యారంటీలు ఆల్రెడీ ఇప్పటికే అమలు చేశారు, మనం అప్రిషియేట్ చేయాలి. మిగతా 4 గ్యారంటీలు కూడా 100 రోజుల్లో ఏమో టైం పీరియడ్ పెట్టుకున్నారు. ఇవాళ బస్సులు ఎక్కుతున్నారు మహిళలంతా, ఉచిత బస్సు ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా. అందరూ మహిళలు ఇవాళ రేవంత్ని ప్రైజ్ చేస్తున్నారు, థ్యాంక్స్ టు సీఎం అంటున్నారు. ఇది 5 ఏళ్ళు నడపాలి. ఎగ్జాక్ట్, ఏది ఈ మహిళల ఉచిత బస్సు ప్రయాణం 5 ఏళ్ళు నడిపితే మళ్ళీ ఈ మహిళలే రేపు కాంగ్రెస్కి బ్యాంక్ అవుతారు, మళ్ళా గెలిపించుకుంటారు. అంతే కదా. మంచి జరిగితే ప్రజలెప్పుడు ఆహ్వానిస్తారు, చెడు జరిగితే అదే ప్రజలు దెబ్బ కొడతారు. సో గవర్నర్ తమిళిసై గారు రేవంత్ రెడ్డికి అలాగే కాంగ్రెస్ సర్కార్కి ఆవిడ సహాయ సహకారాలు అందించేలాగా అయితే కనపడుతుంది పరిస్థితులు అంటారు సార్? అంతే కదా. ఎందుకంటే ఒక చక్కటి సుహృద్భావ ధోరణి మనం ఈరోజు అసెంబ్లీలో చూసాం. ఒక చక్కటి సత్సంబంధాలు, అటు కాంగ్రెస్ శాసనసభాపక్షం, ఇటు బీఆర్ఎస్ శాసనసభాపక్షం అందరూ కూడా ఇవాళ గవర్నర్ గారి దీంట్లో మనం ఆ సభ కనువిందుగా కనిపించింది. ప్రజలు ఇదే కోరుకునేది. ప్రజలు అంతర్యుద్ధాన్ని కోరుకోరు, వివాదాస్పదం చేయటాన్ని హర్షించరు. కలిసి పని చేయండి, కలిసి అభివృద్ధి చేయండి, కలిసి సంక్షేమం అందించండి. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా, ప్రజా సంక్షేమమే ఆశయంగా ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రజలు కోరుకునేది అది, మనం ఆశించేది కూడా అదే.